ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. వీడియోస్ అయితే పోస్ట్ చేయడం 2 డేస్ లేట్ అయిందండి. ఎందుకంటే ఎడిట్ చేయలేదు అందువల్లనమాట. ఎలా లేదంటే ఎడిటింగ్‌కి ఒక 2 అవర్స్ పట్టేస్తుంది. ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయిలెండి. ఇదైతే మంగళవారం తీసిన షాట్ అండి. ఉదయాన్నే లెగిసి దేవుడికి ఇలా పూజ చేసేసి వారం చేయాలి కదండీ మంగళవారం. ప్రతి ఒక్కరికి వారాలనేవి ఉంటాయి కదా! పండగ ముందు చేస్తూ ఉంటారు కదా అందరూ. అయితే గ్రామ దేవతకి చల్లదనం చేయడం కోసం తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నానండి. ఏమీ అనుకోవద్దు. పాయసం అయితే వండుతున్నానండి. బెల్లం పాయసం, ఇంకా గోధుమ పిండి అట్లు. అదైతే కొత్త ప్యాన్ తీశానన్నమాట. అదే మీ అందరికీ చూపిస్తున్నాను. అట్టనేది తిరగేయకుండా తీసేయాలండి. గోధుమ పిండి, బెల్లం కలిపింది. నూనె ఏమీ వెయ్యం. అలా వేసేసి, అలా తీసేసి పక్కన పెట్టేయడం అన్నమాట. ఇంకా పరమాన్నం మనం అమ్మవారికి ఎప్పుడు బెల్లం పాయసమే పెడతాం కదా! పాయసం అయితే బెల్లంతోని ప్రిపేర్ చేశాను. ఇంతేనండి సింపుల్. ఈలోపు మా వారు చాయ్ అడిగితే చాయ్ కూడా చేసి ఇచ్చేసాను వేడివేడిగా. ఇంకా మెయిన్ అమ్మవారికి పెట్టేది వడపప్పు కదండీ! చల్లదనం కోసం వడపప్పు కూడా నానబెట్టేసాను. ఇంకా ఇస్తరాకుని ఇలాగా విడివిడిగా చేసుకున్నాను కడుక్కొని. మడపలు వెయ్యాలి కదా! మాకైతే 5 మడపలున్నాయండి. అందుకే 5 ఆకుల కింద చేసుకున్నానన్నమాట. ఫ్రూట్స్ అయితే ఇగో ఇక్కడ చూపిస్తున్నవి ఫ్రూట్స్ అయితే ఇలా పెడతామండి కట్ చేసి. అయితే ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఎవరికి ఎన్నుంటే అన్నన్నమాట. నెక్స్ట్ ఇంకా మడపల కిందకి ముగ్గులైతే వేస్తామండి. దేవుడికి దీపాలు పెట్టిన తర్వాత కిందన అమ్మవారికి దీపాలు పెట్టిన తర్వాత, ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ మడపల్ని పట్టుకొనెళ్ళి గ్రామ దేవతలకి భోగం కింద, ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడతామన్నమాట. నెక్స్ట్ ఇంకా గుడికి మెయిన్ పట్టుకొనెళ్ళే వచ్చేటప్పటికి పసుపు ముద్దండి. అమ్మవారికి పసుపు ముద్ద చల్లదనం చేయడానికి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళేటప్పుడు పసుపు ముద్ద, నెక్స్ట్ ఇంకా పెసరపప్పు పట్టుకొని ఎళ్తుంటారు. వడపప్పు ఎక్కువగా. ఎందువల్ల అంటే అమ్మవారికి అవి పెడితే చల్లదనం అవుతదండి. అందుకన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ గుడికి పట్టుకొని ఎళ్ళేవన్నీ మీకు చూపిస్తున్నాను. మడపలు కూడా ఎత్తేసాను. ఇలా పట్టుకొని ఎళ్తామండి. నెక్స్ట్ ఇంకా చీర, గాజులు, అమ్మవారికి గజమాల కూడా కట్టానండి. చాలా పెద్దది. ఎవ్వరు ఒక్క మాల కూడా వేయలేదు అమ్మకి. నాకు చాలా బాధ అనిపించింది చూసేటప్పటికి. అమ్మ అందుకే గవలా నాతోని కట్టించుకున్నావు అని అనుకున్నాను. చూడండి ఈవిడే మా సింధుకుటారమ్మండి పేరొచ్చేటప్పటికి. ఇంకా చాలామందున్నారు. 5గురు అన్నమాట. మీకు చెప్పాను కదా! ఇంకొక అమ్మ పేరొచ్చేసరి నీలమణి దుర్గ. ఇంకొక అమ్మ పేరొచ్చేటప్పటికి ఎల్లమ్మ తల్లి, నెక్స్ట్ ఇంకా తోటూరమ్మ, మందలమ్మ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి.